నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పాయింట్ టు పాయింట్ విత్ పవన్లో ఈరోజు నేటి ధాత్రిలో సరికొత్త బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి దిశగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఎలక్షన్స్లో హామీలు ఇచ్చాయి. ఆ హామీలను అమలు చేసుకుంటూ కొన్ని అమలైనవి, కొన్ని అయితే పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా జరగబోతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అభివృద్ధి తప్ప హామీల అమలు దిశగా కసరద్దు. తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందో హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. హామీలు పేదవాడికి దగ్గరగా ఉండాలని, పేదవాడికి అందుబాటులో చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలను దగ్గరికి తీసుకొచ్చింది. కొన్ని హామీలు అమలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని కూడా కొంతమంది రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇదే పాయింట్ ఆఫ్ తీసుకొని హామీలను అమలు చేస్తున్నాం, తెలంగాణలో హామీలు అమలు చేస్తూ రాజకీయంగా ప్రజలను అభివృద్ధి చేస్తే కూడా తప్ప అనే విధానంలో ప్రతిపక్ష నేతలను రేవంత్ రెడ్డి గారు విస్మరించుకుంటూ పోవడం కాకుండా వారి యొక్క మాటలను, వారి యొక్క ప్రలోభ పెట్టే మాటలను రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వేదికగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో అభివృద్ధి చేయడం తప్ప అనేది రేవంత్ రెడ్డి గారి ప్రధాన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ప్రధాని మోదీ గారు నిన్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే నేటి తరంలో విద్యార్థులు పడే ప్రధాన కారణం పరీక్షలే సర్వస్వం కాదు, మనం రోబలం కూడా కాదు. అయితే పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ముందుకు సాగాలని ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు, ముఖాముఖి నిర్వహించారు. అయితే నేటి తరంలో ఎలా ఉందంటే విద్యార్థి జీవితం పూర్తిగా పరీక్షలమయం. పరీక్షలో పాస్ అయితేనే అది విద్యార్థికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు, ప్రయోజకుడు కావడు. ఎందుకంటే మనం రోబోలం కాదు కదా 24 గంటలు కష్టపడి చదవడానికి. మనిషి జీవితంలో కొన్ని ఉంటాయి, వాటిని దాటుకుంటే అంటే కొన్ని ప్రణాళికలు అమలుపరుచుకోవాలి. ఎప్పుడు చదివే కాదు, ఇటు ఆటలు ఉండాలి, ఇటు పాటలు ఉండాలి, ఇటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఇటు కుటుంబాన్ని అయితే ఎలా అయితే ప్రేమిస్తామో దేశాన్ని ప్రేమించాలంటే సామాజిక బాధ్యత నేర్చుకోవాలి. అదే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మనం మనుషులము, రోబోలం కాదనే విషయంలో ప్రధాని మోదీ గారు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇక ఒక్కో రైతుకు ప్రభుత్వం 17,500 బాకీ ఉందని నిన్న కోస్గి వేదికగా మాజీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కోస్గి వేదికగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒక్కొక్క రైతుకు ప్రతి సంవత్సరం 1 ఎకరాకు 5,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేశారు రైతు బంధు ద్వారా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పెట్టుబడి సహాయాన్ని 10,000 ఇస్తానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము 15,000 ఇస్తాం, సంవత్సరానికి 1 ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలలో ఇదొకటి అనమాట. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పటికే 2 పంటలు అయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏ ఒక్క పంటకు పెట్టుబడి సాయం అందించలేదు. అయితే ఒక్కొక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ 17,500 రూపాయలు బాకీ ఉందని నేను కోసికి వేదికగా కేటీఆర్ బహిరంగంగా చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ ఫలాలు తీసుకొస్తా అనుకున్నారు, సంక్షేమ అభివృద్ధిని తీసుకొస్తా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ముఖ్యంగా తన ప్రతాపాన్ని, తన మాటల గారిని చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ హామీలు అమలు పరచకపోతే భవిష్యత్తులో ఉండే అర్థాలు, అనర్థాలు చాలా ఉంటాయని ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకన్నా మంచిది కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు, వాగ్దానాలు నెరవేరిస్తే బాగుంటుంది. ఇలా ప్రతిపక్ష నేతలు కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. తర్వాత ఏ వర్గాన్ని కదిలించినా కళ్ళలో కన్నీళ్ళే అని మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి హామీలు ఇప్పించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేకమైన సంక్షేమ ఫలాలు తీసుకొస్తారని రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మరి ఆ హామీలను బాండ్ పేపర్ మీద రాపిచ్చి ప్రజలకు తీసుకెళ్లారు. ఆ హామీలను నెరవేరుస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం చేపట్టారు, అధికారాన్ని ఇచ్చారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో ఇచ్చిన హామీలు మతిపోగా, ఇచ్చిన హామీలను గాలి కొదిలేయగా అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు లాంటి పథకాలు, సంక్షేమ పథకాలు, న్యూట్రిషన్ కిట్లు, గర్భిణీ బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు, అలాగే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 ఇలాంటి పథకాలను తీసివేశారు. డయాబెటీస్ పేషెంట్లకు నెల నెల ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కొన్ని పథకాలను ఇచ్చింది, నెల నెల ఖర్చులు ట్రీట్మెంట్లకు ఇంత ఇచ్చేది. అలాగే కొన్ని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలకు మంచి జరిగే అభ్యర్థులను కూడా పక్కన పెట్టేసి తాను ఇవ్వకపోగా తాము ఇచ్చింది కూడా చెడగొట్టారని హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు ఇక్కడ. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. ఇంకా ఈ మధ్య జనంలో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు కొంత అస్వస్థతకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరులో అధికారులు ఆశ్చర్యం, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, జగన్ 2.0 పై మాట్లాడడం దండగా. అయితే జనసేన నేత సామినేని ఉదయభాన్ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అభ్యర్థులు పరుగులు తీస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి అది పట్టణ ప్రాంతం కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా కానీ జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యను తీరుస్తున్నారు. జనాల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే జనాల్లో నడవడం మొదలుపెట్టారు. అంతకుముందు జనాల్లో నడిచారు, ఇప్పుడు కూడా జనాల్లో నడుస్తూనే జనాలకు మంచి చేసే నేతగా, జనాలు నమ్ముకున్న నేతగా ఆయనకు అధికారాన్ని చేపట్టారు కాబట్టి జనాలకు దాన్ని చేయాల్సిన మంచిని కూడా చేస్తున్నారని అక్కడ జనసేన నేత సామినేని ఉదయభాను గారు అంటున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మకి అయితే ఇదివరకే సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చాక రామ్ గోపాల్ వర్మ గారు సినిమాను స్టార్ట్ చేసి ప్రమోషన్ల కోసం వెళ్తున్నారు. కానీ ఆ ప్రమోషన్ల వెతికిన భాగంగా నేను సిఐడి అధికారుల ఎదుటగా విచారణకు హాజరు కాలేకపోతానని రామ్ గోపాల్ వర్మ గారు ప్రకటించారు. మరి సినిమా వాళ్ళ ప్రమోషన్లు అంటే కొంత కష్టంగా ఉంటుంది. కానీ ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ గారు చేసింది తప్పే, కానీ సిఐడి అధికారులు కూడా విచారించాల్సింది తప్పదు. ఎందుకంటే చేసిన తప్పుకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజైనా రామ్ గోపాల్ వర్మ గారు చేసిన తప్పే, ఎప్పటికైనా సిఐడి అధికారుల ముందుకు హాజరు కావాల్సిందే. ఇక మనం చూసుకున్నట్టయితే అర్చకులు రంగరాజన్పై దాడి ఎంతో కలిసివేసిందని జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్పై 20 మంది దాడి చేశారు. మరి దేనికి జరిగింది ఈ దాడి ఇంకా బయటకు రాలేదు. అయితే జనసేన నేత దీనిపై స్పందించారు. రంగరాజన్ గారు త్వరగా కోలుకోవాలని, దీనికి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రతిస్పాఠంగా చెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అక్కడ వెళ్ళి కలిసి రంగరాజన్ గారిని పరామర్శించి, నీకు నేను అండగా ఉన్నాను, నీకు ధైర్యంగా నేనుంటాను, నీపైన దాడి జరిగింది, నీపైన దాడి చేసింది ఎవరైనా సరే వారిని విడిచిపెట్టానని రంగరాజన్ గారికి హామీ ఇచ్చి, నీ కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా నీకు అండగా నేనుంటాను, నీకు రాజకీయంగా నేను భరోసా ఉన్నాను, నీకు ఆర్థికంగా నేను అందుకుంటాను, నీపై ఎలాంటి దుష్ప్రభావాలు జరిగినా నేను చూసుకుంటానని కేటీఆర్ అయితే రంగరాజన్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి కొంచెం సపోర్ట్ ఇచ్చారు, కొంత ధైర్యాన్ని నింపారు. అట్టహాసంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్. అయితే మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి. కరీంనగర్ పట్టాభద్రుల ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ మాత్రం అట్టహాసంగా జరిగింది. ఎటువంటి నాయకులు లేకుండా, కార్యకర్తల ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా జరిగిందనమాట. కాంగ్రెస్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఒక నామినేషన్ అట్టహాసంగా చాలా సింపుల్గా నామినేషన్ వేశారు. అంటే నామినేషన్ వేయడానికి వెళ్తే వందలాది మంది కార్యకర్తలు జీపు ర్యాలీలు అలాంటివి చేస్తారు. కానీ కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి యొక్క నామినేషన్ సజావుగా అట్టహాసంగా జరిగింది.